మనం కొత్తగా ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ కాపురం చేయాలంటే ఎంత సమయం పట్టుద్దో ఇక్కడ ఇల్లు కూల్చినటువంటి ఇంటిలోకి వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి కూల్చిన ఇల్లు లేపటం, మళ్ళీ దాన్ని బాగు చేయటం, దాంట్లో కాపురం పెట్టి సంసారం సాగాలంటే కొంత కష్టమే ఉంది. అయినా సరే మీరిచ్చినటువంటి మనోధైర్యానికి తగ్గట్టుగా తప్పకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యల పరిష్కారం కోసం మీ ముగ్గురితోటి పాటు మాకు అర్జునుడిలాగా వెంకటరెడ్డి గారు ఉన్నాడు, ఇన్ఛార్జ్. ఆయన యొక్క సహాయ సహకారాలతోటి జాతీయ రహదారులు పూర్తి చేయడంతో పాటు ఈ జిల్లాని సస్యశ్యామలం చేసేటటువంటి సీతారామ నీడని ఈ 3 సంవత్సరాల కాలంలోనే పాలేరుకి తీసుకెళ్లేటటువంటి ఒక మహద్భాగ్యమైనటువంటి కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ ఈ జిల్లాలో ఉన్న పేద వర్గాలకి, రైతులకి, ముఖ్యంగా నిన్న భట్టి గారు మొత్తం డబ్బులన్నీ నీ శాఖకే పోతున్నాయి అంటున్నారు. నా శాఖకి రావటం లేదయ్యా, రైతుల జేబుల్లోకి వెళ్తున్నాయి. వాళ్ళ కష్టాలు తీర్చడానికి మీరే పంట రుణాలు మాఫీ చేస్తామని 2 లక్షలు చేస్తామని మాట ఇచ్చారు. కాబట్టి మీ మాట నిలబెట్టడం కోసమే నేను 30,000 కోట్లు అడుగుతున్నా. దీని తర్వాత రైతు భరోసా ఉంది, అది కూడా మీ భుజ స్కంధాల మీదనే ఉంది. అందరు రైతు లోకానికి కూడా నేను చెప్తున్నా, పంట రుణాలు ముఖ్యమంత్రి గారి మాట ప్రకారం భట్టి గారు మళ్ళీ కొత్తగూడెం నుంచి వయా తొర్రూరు, అదేవిధంగా ఇల్లెందు మీదుగా తిన్నగా వలిగొండకి షార్ట్ కట్లో ఒక జాతీయ రహదారి శాంక్షన్ చేసుకున్నాం. సగం టెండర్లు అయినాయి, ఇంకొక ప్యాకేజీ టెండర్ కావాలి. అది వెంకటరెడ్డి గారి బాధ్యత అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈ కొత్తగూడెం పట్టణానికి కూడా ఆనాడు హడ్కోలో కిన్నెరసాన్ నుంచి మంచినీళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం కూడా నాకు దక్కింది. అదేవిధంగా ఈ పట్టణానికి కావలసినటువంటి అనేక సదుపాయాల్లో, అది ఆసుపత్రి భవనాలైనా కాలేజీ భవనాలైనా ఈ పట్టణంలో నాకు సంబంధం ఉన్నా లేకపోయినా ఈ జిల్లా వాసిగా నాకు అనేక కార్యక్రమాలు చేసే అవకాశం ఆ భగవంతుడు మీరు కల్పించారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా అదే పద్ధతిని కొనసాగించి ఈ ఉభయ జిల్లాలు సస్యశ్యామలం కావటం కోసం ప్రారంభించినటువంటి సీతారామ ఆ దేవుని ప్రభుత్వం భవిష్యత్తులో ఏ కలలకన్నీ ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్నామో ఆ కన్న కలలన్నిటినీ నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం చేపట్టుద్దని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య అతిథులుగా గౌరవనీయులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మరియు జిల్లా ఇన్ఛార్జి